హలో అండి, ఈరోజు మీకు టమోటాలతో కర్రీ చూపిస్తున్నాను. ముందుగా టమోటాలను తీసుకొని బాగా శుభ్రం చేసుకొని స్టవ్ మీద బాణీలు పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో పోపు వేసుకొని వెల్లుల్లి దంచుకొని కొద్దిగా లైట్గా, ఇందులోనే కరివేపాకు వీటిని బాగా వేయించుకొని ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా వేయించుకొని ఉల్లిపాయ వేగాయండి. ఇందులో కట్ చేసుకున్న టమోటా ముక్కలు వేసుకొని టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా లైట్గా గ్రైండ్ చేసుకొని, ఎక్కువ మెత్తగా చేసుకుంటే అంత బాగుండదండి టేస్ట్. ఇలా లైట్ గ్రైండ్ చేసుకొని టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో కలుపుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయి. ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వాసన పోయేంత వరకు లైట్గా వేయించుకొని ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి లైట్గా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇందులోకి లైట్గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న టమోటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.